ఐబొమ్మ రవి సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అవుతున్నట్లు సమాచారం. కంప్యూటర్ నెట్వర్క్ విధానాన్ని రవి పూర్తి స్థాయిలో అవపాసన పెట్టాడు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఒక సైబర్ క్రైమ్ విషయంలో రవిని ప్రశ్నించగా కేవలం 5 నిమిషాలలో ఆ కేసును పరిష్కరించి పోలీసుల ముందు పెట్టినట్లు సమాచారం. ఇంత సులువుగా కేసులను పరిష్కరించగలిగే నైపుణ్యత రవికుందని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఐపీఎస్ అధికారులు సైతం ఐబొమ్మ రవి పరిజ్ఞానాన్ని చూసి విస్మయం చెందినట్లు సమాచారం. దీనితో అతనిని పోలీస్ విభాగం సాంకేతికంగా ఉపయోగించుకోవాలని ఆలోచించడమే కాకుండా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. సినిమాల పైరసీ, కంప్యూటర్ల హ్యాకింగ్తో పాటు కంప్యూటర్ నెట్వర్కింగ్ పై విశేష పరిజ్ఞానం కలిగిన ఐబొమ్మ రవిని పోలీసులు సాంకేతికంగా అద్భుతాలు సృష్టించాడని తెలుస్తుంది. ఐబొమ్మ రవి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సినిమా రంగ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మన దేశానికి దూరంగా ఎక్కడో దీవుల్లో తిష్టవేసి తెలుగు సినిమా రంగానికి సంబంధించిన పైరసీతో ఇప్పటికే కోట్లు గడ్డించాడు. చివరికి చిన్న పొరపాటు చేసి మన దేశంలోనే హైదరాబాద్లో అతనిని పోలీసులు పట్టుకోగలిగారు. ఇది ఐబొమ్మ రవికి ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. పోలీసుల కస్టడీలో ఐబొమ్మ రవికున్న సాంకేతిక పరిజ్ఞానం పోలీస్ శాఖలోని సైబర్ నిపుణులకు సైతం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ సమయంలో ఐబొమ్మ రవి పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించుకుందామని పోలీసులు వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసు అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేమని, జాబ్ ఆఫర్ చేస్తామని వచ్చిన వార్తలు నిజం కాదని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు క్లారిటీ ఇచ్చారు.